ఆత్మ భూలోకం నుంచి అవతారాన్ని ముగించిన తరువాత ఈ రాజవంశాలు ఎలా నడిచినాయి, తరువాత విశేషాలు చెప్పమని పరీక్షిన్ మహారాజు అడిగితే శుకయోగీంద్రుడు చెప్పారు. మగధ వంశం వర్ణింపబడ్డది. ఉపరిచరు అనే వసువు, ఆయనకు బృహద్రథుడు కుమారుడు, అతనికి జరాసంధుడు, వాడికి సహదేవుడు. ఇదంతా మనకు 9వ స్కంధంలో చెప్పబడ్డ మాట. సహదేవుడి వల్ల మార్జారి, తర్వాత శృతశ్రవుడు, రిపుంజయుడు మొదలైన వారు 20 మంది రాజుల యొక్క వంశాలు చెప్పారు వరుసగా. ఇప్పుడు ఆ పురంజయుణ్ణి చంపి బార్హద్రథ శునక హత్వా స్వామినమాత్మజం, శునకుడనేవాడు ప్రభువును సంహరించి తన కొడుకును ప్రజ్యోతుడనేవాడిని పరిపాలనకు పెట్టాడు. ఆ తర్వాత విశాఖయూపుడని వాడి కొడుకు, వాడి కుమారుడు నందివర్ధనుడు. తర్వాత 5 ప్రజ్యోతనులనేవారు వచ్చారు. వాళ్ళు 138 సంవత్సరాలు పరిపాలించారు ఒక పరిపాలన. తరువాత శిశునాభుడు, కాకపక్షుడు వాడి కుమారుడు, క్షేమధన్నుడు వాడి కుమారుడు, విధిసారుడు వాడికి జాతశత్రువు, దర్భకుడు వాడి కుమారుడు, వాడికి అజేయుడు, వాడికి మహానంది అనేవాడు కుమారుడైనాడు. శైశునాభుడు అనేవాళ్ళు 10 మంది మొత్తం మీద పరిపాలించారు. ఈ మహానందికి శూద్రాగర్భముందు పుట్టినటువంటి బలవంతుడైన వాడు ఓడు మహాపద్మపతి అని నందుడున్నాడు. వాడితో క్షత్రియ వంశం నశించింది. ఈ క్షత్రియ వంశ రాజరికాలు పోయినాయి. అధార్మికులైనారు ప్రభువులంతా. ఏకఛత్రమైన పృథివిని మహాపద్ముడు కొన్నాళ్లు పరిపాలించాడు. తరువాత సుమాలి మొదలైన 8 మంది కొడుకులు, వాళ్ళు ఒక 100 సంవత్సరాలు పరిపాలించారు. అటు పిమ్మట నవనందుల పరిపాలన వచ్చింది. ద్విజ కచ్చతు ప్రపన్నానుద్ధరిష్యతి తేషామభావే జగతి మౌర్యా భోక్ష్యంతి వైకలౌ సయేవ చంద్రగుప్తం వై ద్విజో రాజ్యేభిషిచ్యతి. ఒక బ్రాహ్మణుడు కచ్చగట్టి ఆ నవనందుల యొక్క పరివారాన్ని సంహారం చేయిస్తాడు. అతని పేరే కౌటిల్య వాత్స్యాయన అనే మారు పేర్లు కలిగిన చాణక్యుడనే ఆయన. ఈ చాణక్యుడు చంద్రగుప్తుడనే ఒక మురకుమారుణ్ణి శూద్రుణ్ణి పరిపాలనకు పెట్టాడు. అశోకవర్ధనుడు సుయశా భవితా తస్య, వాడికి సుయశుడనేవాడు, వాడికి శాలిశూకుడు. ఇలా కొన్నాళ్లు నడిచినాయి. శతధన్వుడు. వీళ్లు మౌర్య వంశం వాళ్ళు 10 మంది పరిపాలించారు నందుల తర్వాత. నందో రాజా భవిష్యతి అంటారు. అంటే నందుడి తర్వాత ప్రభుత్వం అనేది చెడిపోతుందని అర్థం. ఈ మౌర్యుడైన బృహద్రథుణ్ణి సేనాపతి అయిన వాడు పుష్యమిత్రుడనేవాడు సంహరించాడు. వాడు రాజ్యానికి వస్తాడు. వాడి దగ్గర నుంచి వాడి కుమారుడు వస్తాడు. ఇక్కడ మౌర్య వంశంలో దశరథుడనేవాడు చివరవాడు. వీడితో ఈ వంశం ముగుస్తుంది. అటు వెంబడ 10 మంది మౌర్య వంశం వాళ్ళు పరిపాలించారు. 137 సంవత్సరాలు వీళ్ళు పరిపాలిస్తారు. బృహద్రథుడనే వాడిని చంపి సేనాపతి రాజ్యానికి వస్తాడు. వీళ్ళ పేరు శృంగులు అన్నారు. ఈ శృంగులు కొంతమంది పరిపాలిస్తారు. వీళ్ళు 10 మంది రాజులు 100 సంవత్సరాలు పైన పరిపాలిస్తారు. దేవహూతి అనే ఒక శృంగుణ్ణి కన్నుడనేవాడు చంపి వాడు రాజు అవుతాడు. ఈ 4 మంది కణ్వ వంశం వాళ్ళు ఒక్కొక్కడిని చంపడం, వాళ్ళ వంశం వాళ్ళు కొన్నాళ్ళు పరిపాలించడం జరుగుతూ ఉంటుంది. ఇలా మొత్తం మీద 345 సంవత్సరాలు ఈ శంకర పరిపాలనంతా జరిగింది అనేక మంది రాజులతో. కన్వుల్లో చివరివాడైన సుశర్మ అనేవాడు రాజు అవుతాడు. ఈ వంశం వాళ్ళు 30 మంది రాజులు పరిపాలిస్తారు. ఇది 450 సంవత్సరాలు కలిలో జరుగుతుంది. ఇదంతా కలియుగంలో జరిగేది. దుర్యోధనుడి గదాయుద్ధం మరణంలో కలి సంధి ప్రారంభమైందన్నారు. ప్రాప్తం కలియుగం విద్ధి అని శ్రీకృష్ణస్వామి వారు చెబుతారు బలరాముడికి అక్కడ మహాభారతంలో. కాబట్టి ఆ పైన ఇదంతా కలియుగం ముచ్చడే. ఆ పైన ఆభీరులు అనే వాళ్ళు 7 మంది, అవభృత్యులు 10 మంది, కంకులు 16 మంది. ఆ పైన యవన పరిపాలన వస్తుంది. వాళ్ళు 8 మంది యవనులు చండ ప్రచండంగా పరిపాలిస్తారు.
తర్వాత 14 మంది బర్బరులు అనేవాళ్ళు వస్తారు. ముండులు వస్తారు. ఆ పైన 13 మంది, మౌనులు 11 మంది. వీళ్ళు మొత్తం కలిపితే 1300 సంవత్సరాలు పైచలకు పరిపాలించారు. 106 సంవత్సరాలు భూతనందులు మొదలైన వాళ్ళు పరిపాలిస్తారు. ఒకే సమయంలో ఖండాలు ఖండాలుగా పరిపాలిస్తారు. కొన్ని రాష్ట్రాలు, రాష్ట్ర ప్రభుత్వాలు బయలుదేరుతాయి అన్ని. అందులో 7 ఆంధ్రులు, 7 కోసళ్ళు, 7 మౌర్యులు, 7 మాగధులు, వైడూర్యపతులు వీళ్ళంతా పరిపాలిస్తారు. మాగధుల్లో విశ్వస్ఫూర్జుడనేవాడు వస్తాడు. వీళ్ళంతా దుర్మార్గమైన పరిపాలన చేసి వర్ణాశ్రమ ధర్మాల్ని పాడు చేసేస్తారు. శాతకర్ణుడు, పౌర్ణమాసుడు, లంబోదరుడు, అరిష్టకర్ముడు, చకోరుడు, శివస్వాతి, గోమతి, పురీమంతుడు, వేదుడు, శిరుడు, స్కందుడు, యజ్ఞశీలుడు, ఇలా కంకులు 16 మంది పరిపాలిస్తారు. కిలింకిల అనేటువంటి దాని యందు మహారాజులు అనేక మంది పరిపాలిస్తారు వచ్చి. వీళ్ళంతా కూడా ధర్మద్రోహులుగా తయారవుతారు. ప్రజాశ్చ అబ్రహ్మభూయిష్ఠా, బ్రాహ్మణ ప్రాధాన్యత పోతుంది, బ్రాహ్మణ ధర్మం నశిస్తుంది మెల్లగా. క్షత్రియులు, వీర్యవంతులైన క్షత్రియులంతా అడుగంటుతారు. అనుగంగా మా ప్రయాగం గుప్తాం భోక్షతి మేదినీయం. వీర్యవంతుడు దుర్మతి అనేవాడొచ్చి గంగ నుంచి సాగరం దాకా ప్రయాగను అన్నిటినీ పరిపాలిస్తాడు. సౌరాష్ట్ర, అవంచక, ఆభీర, అర్బుద, మాళవ, వర మొదలైనటువంటి వాళ్ళంతా పరిపాలకులవుతారు. దిజా భవిష్యంతి శూద్రప్రాయా, బ్రాహ్మణులు శూద్రప్రాయులు అవుతారు. సముద్ర తటం, సింధు భాగ, కాంచీ పట్టణం, కాశ్మీర మండలం, మ్లేచ్ఛాద్యాహ, మ్లేచ్ఛ ప్రభుత్వాలు వచ్చేస్తాయి అన్ని చోట్ల. రాజులు మ్లేచ్ఛ భావాలు గలవారవుతారు. అధర్మము, అనృతము వీళ్లకు ముఖ్యంగా ఉంటుంది. ఆయుష్యం తక్కువ, శరీర ఆరోగ్యం తక్కువ. స్త్రీ, బాల, గో, ద్విజ హత్యలు చేస్తారు. పరదార, పరద్రవ్యాలు అపహరిస్తారు. అల్పసత్తులై, అల్పాయుష్యులై, అసంస్కృతులై, శరీరానికి వైదిక సంస్కారం ఉండదు, క్రియాహీనులవుతారు. బ్రాహ్మణులకు సకాల ఉపనయనాలు ఉండవు, కర్మలుండవు, అగ్నిహోత్రాలుండవు, వేదాధ్యయనాలుండవు. ప్రజలు మ్లేచ్ఛులు రాజులై, ప్రభువులై అనేక రకాల హింసిస్తారు ప్రజల్ని. పల్లెటూరులో కూడా సదాచారాలు పాడైపోతాయి, శీలం పోతుంది, ఒకరిని ఒకరు చంపుకుంటారు, హింసాకాండ పెరిగిపోతుంది. తతశ్చ అనుదినం ధర్మ, సత్యం, శౌచం, క్షమా, దయ. కలియుగంలో ధర్మం, సత్యం, శుచిత్వం, ఓర్పు, దయ అనేవి నశించిపోతాయి. దానివల్ల ఆయుష్యం, బలం, ఇతర స్మృతి, వివేకం పోతుంది. కలియుగంలో గొప్పగా కనపడేదేమిటి? విత్తమేవ కలౌ నృణాం. 10 పైసలు ఏ విధంగా ఆర్జించిన డబ్బులు 4 కనపడితే వాడే ఉత్తమ జన్మ, ఉత్తమాచారం, ఉత్తమ గుణవంతుడిగా చెప్పబడతాడు. ఇక ధర్మము, న్యాయ వ్యవస్థల్లో ఎవడికి బలం ఉంటే వాడి పలుకుబడి దానికి చక్కగా న్యాయంగా కనపడుతుంది. దాంపత్యే అభిరుచిర్హేతు, భార్యాభర్త వివాహము, వైదిక సంస్కారము, బంధము, పతివ్రత అవి కావు. అభిరుచి, వాళ్లకు వీళ్ళకి ఇంట్రెస్ట్ ఎంతగా ఉంటే ఆ టేస్టును బట్టి నడుస్తూ ఉంటుంది. బాగా మాట్లాడి బడాయిగా మాట్లాడగలిగితే వాడు పెద్ద వ్యవహార జ్ఞానం గలవాడవుతాడు. బ్రాహ్మడు అంటే గుర్తేమిటంటే మెడలో ఒక గంధం వేసుకోవడమే గుర్తు. లింగమేవ ఆశ్రమఖ్యాతం. వీడు బ్రహ్మచార, గృహస్థ, సన్యాస అంటే ఎర్రగుడ్డ గడితే సన్యాసి అంటారు, తెల్లగుడ్డ గడితే గృహస్థ అంటారు, లుంగి గడితే బ్రహ్మచారి అంటారు. ఏముందక్కడ? వేషమే లెక్క గాని ఎవడికి ఆశ్రమ ధర్మాలు ఉండవు. ఆవృత్యా న్యాయ దౌర్బల్యం. ఊరికే న్యాయం చూడండి, న్యాయ దౌర్బల్యం, న్యాయం పరాభవం అవుతుంది. ఎందుకని? అధికారంలో ఉన్న వాళ్ళు ఒత్తిడి పెడితే న్యాయం సరిగా నడవదు. పాండిత్యే చాపలం వచః. గడబిడగా 4 మాటలు చక్కగా డైలాగులు కొట్టాయంటే వాడు పెద్ద పండితుడి కింద లెక్క. చెడ్డవాడంటే ఎట్లా అంటే దరిద్రుడైతే చాలట వాడు చెడ్డవాడి కింద లెక్కడ. డబ్బులు బాగా ఉంటే వాడు చాలా సత్పురుషుట్ట. ఇక పెళ్లిలో వాడిని ఇది దీన్ని వాడు నచ్చాడంటే వివాహం అయిపోయినట్టేట. దానికి క్యాస్ట్ అని, సమాజం అని, సంప్రదాయం అని ఏం లేదట. ఇక శుచిగా ఉండటం అంటే బాగా స్నానం చేయటం, ఒళ్ళు తోముకోవటమే శుచిట. మనశుద్ధి లేనే లేదుట. దూరం నుంచి తీసుకొస్తే అదే తీర్థం కింద లెక్కట.
ఇక సౌందర్యం అంతా ఏమిటంటే ఈ వెంట్రుకలు కొప్పులు జడలు వేయటంలో సౌందర్యాన్ని పెంచి సంపాదించుకుంటారట చాలా మంది. పొట్ట నింపటమే స్వార్థంట ప్రపంచంలో. తన కొంప బాగా పెళ్ళానికి అన్నం పెట్టా అంటే ఏదైనా కొంచెం ధర్మం చేస్తే అది బోర్డు కట్టుకోవటానికిట, ప్రజల్లో నేనింత ధర్మాత్ముడని చెప్పుకోవటానికిట. ఇత్తం ప్రజాభిర్దుష్టాభిరాకీర్ణం చితి మండలం. ఇలా దుష్టులైపోతారు, దోషభూయిష్ఠులై ప్రజలు. బ్రహ్మ, వైశ్య, క్షత్రియ, శూద్రులు ఎవరు బలవంతుడైతే వాడు రాజు, వాడా వీడా వీడా అని లెక్కలేదు. ప్రజలైతే రాజ్యలుబ్ధులైన రాజుల యొక్క పన్నులు భరించలేక, భార్య ద్రవిణములు రక్షణ లేక, శాంతి భద్రతలు లేక అరణ్యాలు పట్టిపోతారు. కొంతమంది పాపం కందమూలాలు తిని బతుకుతారు. ఏదో మాంసం, తేనె, ఫలాలు, వృష్టి కలుగుతుంది. వర్షాలు కురుస్తే విపరీతంగా కురుస్తాయి, ప్రవాహాలు, వరదలు. చలి ఎక్కువ, గాలి ఎక్కువ, వర్షాలు ఎక్కువ, అసలు వర్షం ఉండదు. కలియుగం పోను 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 30 వర్షాన్ని పరమాయు. 30 ఏళ్లు బతుకుతే చాలా బతికినట్టుగా. 20 ఏళ్లకే చాలా మంది పోతారట. ఆకారాలు పొట్టివైతాయిట, హైట్ వెయిట్లన్నీ తగ్గిపోతాయి, పరాక్రమాలు పోతాయి, బుద్ధి వైశాల్యం పోతుంది, దేహాలు క్షీణిస్తాయి, కలిదోషం, వర్ణాశ్రమాలు నష్టమైపోతాయి, వేద మార్గం అనేది అసలుండదు, సంపాదనకే వేదం, పాషండమైపోతుంది ధర్మమంతా, రాజులు దొంగలైపోతారు, అబద్ధాలాడటానికి వెరవరు, అక్కర్లేని వాగ్దానాలు చేస్తారు, హింసాకాండ చేస్తారు, ప్రభుత్వాలే పాడు పనులు చేస్తాయి, సర్వవర్ణాలు శూద్రప్రాయం అయిపోతాయి, బంధువులంతా యౌనప్రాయం ఉంటాయి. ఎవరికి భార్య తరఫు వాళ్లే చుట్టాల కింద లెక్క, బయటి వాళ్ళంతా పరాయి వాళ్ల కింద లెక్క. ఓషధులు పరమాణువుల కింద మారిపోతాయి. విద్యుత్ప్రాయేషు మేఘేషు, ఊరికే మేఘాలు వస్తాయి, మెరుపులు వస్తాయి, వర్షం మాత్రం ఉండదు. కొంపలన్నీ ఖాళీగా ఉంటాయి. ఖరధర్మములు, తీక్షధర్మాలు వచ్చి పడతాయి జగత్తులో. ధర్మత్రాణాయ సత్వేన భగవాన్ అవతరిష్యతి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటారే. ధర్మత్రాణనం కోసం ఇంత స్థితి వచ్చినప్పుడు పరమాత్మ కదులుతారట. ధర్మ సంరక్షణ కోసం భగవంతుడు అవతరిస్తాడు. ఎక్కడ? శంబల గ్రామ ముఖ్యస్య బ్రాహ్మణస్య మహాత్మనః భవనే విష్ణు యశసః కల్కి ప్రాదుర్భవిష్యతి. ఎప్పుడిది? కలియుగం 4వ పాదం. లక్షల సంవత్సరాలుంది ఇంకా మనకు. ఇప్పుడు కలియుగం ప్రథమ పాదం. ప్రథమ పాదంలో మనం ఉన్నాం. ప్రథమ పాదంలో 5000 చిల్లర సంవత్సరాల్లో ఉన్నాం మనం. ఎప్పటికో ఏమిటో ఆ చివర భాగంలో శంబళ గ్రామం అని వర్ణించారు చాలా చోట్ల. అంటే ఇది హిమోత్పర్వత సానువులని చూపించవచ్చు. మహాతపస్సుల యొక్క ఒక కూటం వంటిది శంబళ గ్రామం. ఈ శంబళ గ్రామంలో విష్ణు యశసుడని ఒక బ్రాహ్మణుడు, ఆయన కుమారుడుగా అవతరిస్తారు. కల్కి అని పేరు పరమాత్మకి. ఒక గుర్రాన్ని ఎక్కుతారు. అది వాయువేగ మనోవేగాలతో కలిగిన గుర్రం. దేవదత్తమైనది, దేవతలు ఇస్తారు ధర్మస్థాపనకు పరమాత్మకు. అసినా సాధుదమనం అష్టైశ్వర్య గుణాన్వితగా ఒక కత్తి తీసుకుంటారు స్వామి. అష్టైశ్వర్యుడు, అష్టసిద్ధి సమన్వితుడు. ఎటుపడితే అటు సంచరించగలడు. ఆకాశం గాని, గాలి గాని, భూమి గాని, నీళ్లు గాని. హయేన అప్రతిమజ్జుతి. రాజవేషాలు వేసుకున్న దొంగల్ని నరికేస్తారట. వారి మనస్సులు పరమాత్మ యందు తిరుగుతాయిటప్పుడు మనుష్యులకు. వాసుదేవ అంగరాగ అతి పుణ్యగంధ అనిల స్పృశాం. పరమాత్మ యొక్క సగుణ సాకార అవతార విశేషం చేత ఆయన మీది నుంచి వచ్చిన పుణ్యమైన గంధము యొక్క వాయువు గాలి తగలటం చేత సమస్తమైన జగంలో మార్పు వస్తుంది, మనస్సుల్లో మార్పు వస్తుంది. ప్రజా విసర్గస్థు స్థవిష్ఠ సంభవిష్యతి. సత్వమూర్తం హృది స్థితే. సత్వస్వరూపుడైన వాసుదేవుడు భగవంతుడు హృదయంలో ఉంటే ధర్మం అనేది దానంతటి బయలుదేరుతుంది. ఎప్పుడైతే పరమాత్మ కల్కి రూపంగా అవతరిస్తారో, ధర్మపతిగా వస్తారో, కృతం భవిష్యతి తదా, అప్పుడు కృతయుగం ప్రారంభమవుతుంది.
ఇప్పుడే కృతయుగం వచ్చేస్తుందంటారు. అవన్నీ అక్కర్లేని మాటలు. ఇంతకాలం జరగాలి, కలికి అవతారం రావాలి, సర్వ వినాశం కలగాలి, అప్పుడు కృతయుగం రావాలి. ప్రజాసూతిశ్చ సాత్వికి, సత్వగుణ ప్రధానమైన ప్రజలు సృష్టింపబడతారు. ప్రతివారు శుద్ధ సత్వ స్వభావులవుతారు. అదే కృతయుగం యొక్క లక్షణం. కలియుగం శుద్ధ తమస్వరూపంగా ఉంటుంది ప్రజల యొక్క వృత్తి. యదా చంద్రశ్చ సూర్యశ్చ తథా తిష్యే బృహస్పతి ఏకరాశౌ సమేష్యంతి తథా భవతి తత్కృతం. దీనికి ఈ శ్లోకాన్ని బట్టి కొంతమంది ఎప్పుడో కృతయుగం వస్తుందని రాసేశారు వెనక. ఇప్పుడు రాస్తున్నారు, ఎప్పుడూ రాస్తుంటారు. కానీ దీనికి సరైన భావం ఏమిటంటే, చంద్ర సూర్య బృహస్పతులు పుష్య నక్షత్రంలోకి వచ్చినప్పుడు కృతయుగం కింద లెక్క. అయితే 12 సంవత్సరాలకు ఒకసారి కటక రాశిలో బృహస్పతి ఉండగా 2-3 అమావాస్యలకు ఈ పుష్యయోగం తగులుతుంది. ఎప్పుడు చంద్రుడు సూర్యుడు వీరు కూడా కలిసి రావటం వస్తుంది. మరప్పుడు కృతయుగం వస్తుందా? కాదుట. ఇక్కడ అర్థం ఏమిటంటే, యదా ఏకరాశౌ సమేష్యంతి అనే ఒక్క వరుడి చేత గంభీరమైన అర్థం, ఈ 3 గ్రహాలు ఒకే క్షణంలో ఆ నక్షత్రంలోకి రావాలి. ఒకే క్షణంలో ఎప్పుడు రావు. ఒకడుండగా ఇంకోటి రావటం, ఇద్దరుండగా ఇంకో ఆయన రావటం, లేకపోతే ఆ 2-3 వరుసగా రోజుల తేడాలో రావటం, అప్పుడు కృతయుగానికి లక్షణం లేదు. ఏ అతీత వర్తమాన ఏ భవిష్యంతి పార్థివా తేత ఉద్దేశత ప్రోక్త వంశజా సోమసూర్యయో. నాయన పరీక్షిత్తుకు శుగయోగ చెబుతున్నారు. వెనక రాజులను చెప్పాను, సృష్టి చెప్పాను, స్థితి చెప్పాను, లయం చెప్పాను, లోకాలు చెప్పాను, లోకాంతరాలు చెప్పాను, జ్యోతిర్మండలం, జ్యోతిశ్చక్రం, పాతాళ అతల వితల సుతల రసాతల మహీతల మహాతలాలు చెప్పాను. నీ జన్మ మొదలు నందాభిషేచనం వరకు చెప్పాను. ఏతద్వర్ష సహస్రంతు శతం పంచదశోత్తరం. ఇది ఇంతవరకు నందుడి దాకా జరిగే వంశం 1000 సంవత్సరాల మీద 150-105 సంవత్సరాలు. తేనైవ ఋషయో యుక్తాస్తిష్టం చద్వశతం రుణాం. సప్తశతుల యొక్క సప్తగ్రహములు ఋషులు వారి సంచారాన్ని కూడా చెప్పారు. కృష్ణాఖ్యోసౌ దివంగత తదా విశత్ కలిర్లోకం. ఎప్పుడు శ్రీకృష్ణ స్వామి అవతార సమాప్తి చేశారో అప్పుడే కలియుగం బయలుదేరి. కలియుగం ఎప్పుడు ప్రారంభమైందో మనస్సులు పాపముల మీదికి మనస్సులు వెళుతున్నాయి. ఎంతవరకైతే పరమాత్మ యొక్క సగుణ సాకార పాదపద్మాలు భూమినే స్పృశించి ఉన్నవో, కలి పసరేం కుదరలేదు, ఆయన పవరేం జరగలేదు. యదా దేవఋషయ సప్త మఖాసు విచరంతి. ఒక్క మఖా నక్షత్రంలోకి సప్త ఋషుల యొక్క సంచారం వచ్చింది. అప్పటి నుంచి కలిర్ద్వాదశాబ్దశతాత్మక 1200 సంవత్సరాల కలి ప్రారంభమైంది. ఎప్పుడైతే మఖ నుంచి పూర్వాషాఢకు సప్త ఋషులు వెళ్తారో తదా నందాత్ ప్రభుత్యేష. అప్పుడు నందో రాజా భవిష్యతి. నంద పరిపాలన పూర్తవుతుంది గనక నందవంశం కలి బాగా వృద్ధి పొందుతుంది. స్వామి ఎప్పుడైతే ఈ భూలోకాన్ని వదిలారో అదే మొదలు కలియుగం అని పెద్దలంతా నిర్ణయించారు. దివ్యాబ్దములు 1000 అవుతే పునఃకృతం భవిష్యతి. 1000 దివ్యాబ్దాలు. దివ్యాబ్దం అంటే ఒక్కొక్క అబ్దం 100 సంవత్సరాల కింద లెక్క. దీన్ని లెక్కేసుకోవాలి. అప్పుడు మనస్సులు చక్కగా ప్రకాశిస్తాయి. ఇది మానవ వంశం భూమిలో లెక్క పడుతున్నది. యుగయుగంలో ఇలాగే నడుస్తూ ఉంటాయి. ఈ పురుషులు మహాత్ములు కథామాత్ర అవశిష్టులు ఎవరుంటారో వాళ్లకే కీర్తి ఉంటుంది. అనేక మంది పుడుతూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ వారిని గురించి చెప్పలేం. దేవాపి శంతనోర్భ్రాత మరుశ్చ ఇక్ష్వాకు వంశజ కలాపగ్రామ ఆసాతే మహాయోగ బలాన్వితవు. ద్వాపర యుగంలో శంతను మహారాజు యొక్క అన్నగారు దేవాపి. ఆయన రాజ్యం అక్కరలేదని విరక్తుడై వెళ్ళాడు. అలాగే ఇక్ష్వాకు వంశంలో మరు అనే మహారాజు చక్రవర్తి వెళ్ళాడు. వీరు కలాప గ్రామంలో మహాయోగ ధరుంధరు. వారు కలియుగం వెళ్లేదాకా అలాగే యోగధర్మమందు ఉంటారు.
కలేరంతే వాసుదేవ అనుశిక్షితౌ. ఆ కల్కి నారాయణుని యొక్క ఆదేశంతో వారిద్దరూ వచ్చి మళ్లీ వర్ణాశ్రమయుతమైన ధర్మాన్ని ప్రారంభిస్తారు. కృతం త్రేతా ద్వాపరశ్చ కలిశ్చ ఇది చతుర్యుగం క్రమయోగేన విప్రాణుషు వర్తతే. యుగరూపీ జనార్దన అన్నారు. పరమాత్మ కూడా యుగానికి తగిన బుద్ధులే ఇస్తూ ఉంటాట. ఆ కలిపురుషుడికి తగినట్టే నడుస్తూ ఉంటాట. ఆయనిచ్చిన అధికారమేగా. ఆయన పూర్వ అపరములన్నీ చెప్పాను నీకు. భూతదృక్ తత్కృతే స్వార్థం కిం వేద నిరయోయత క్రిమివిడ్భస్వ సముజ్ఞాంతే రాజనామ్నోపి యస్యచ. ఈ శరీరం రాజులని గర్విస్తారు. ఈ గర్వించే శరీరాలున్నవే ఇవి ఊరికే కృమి విటు భస్మ. పూడ్చిపెడితే పొరుగురు క్రిములు పడతాయి. పూడ్చిపెట్టకపోతే సాధారణంగా భస్మమైపోతుంది దహనం చేస్తే. అటు కృములో ఇటు భస్మో ఏదో అయ్యే ఈ శరీరం మీద అనవసరమైన భ్రమ పెట్టుకుంటారు. తేజ అపన్నమయం కాయం. పృథివీ, నీరు, వాయువు, తేజస్సు, ఆకాశం ఈ పంచభూతాలేగా. ఇదే శరీరం. ఇది నేను అనుకుంటాడు ఆత్మబుద్ధితో. ఈ భూమంతా మమకారం. నేను అని శరీరం మీద ఉన్నప్పుడు తనవారనుకున్న వారికి తమవారని, ఇదంతా ద్రవ్యమని, ఇల్లని, వాకిలని భ్రమపడతాడు. ఇలాగే అనుకుంటూ ఎప్పుడో హంస లేచిపోతుంది. కన్ను మూస్తాడు. భుంజతే తవ భవ ఓజసా కాలేన తే కృతా సర్వే కథా మాత్ర కథాసుచ. 14 మహాయుగంబులొక భూపాలుండు చెల్లించనై ఉదయస్థాచల సంధిన ఆజ్ఞను ఒకడాయుష్మంతుడై వీరి అభ్యుదయం ఎవరు చెప్పగా వినరో. అల్పుల్ మత్తులై ఏల చచ్చదరో రాజుల మంచు అక్కడకట శ్రీకాళహస్తీశ్వర. 14 యుగాలు పరిపాలించాడు ఒక ఆయన. సూర్యోదయ సూర్యాస్తమాలు చూచేట్టు పరిపాలించారు కొందరు. ఎవరైనా వారు మిగిలారా? అందులో పుణ్యాత్ములు, ధార్మికులు, దాతలు వారి మాటే ఇప్పటికి కూడా చెప్పుకోవటం లేదా? రాజ్యదోషాదులన్నీ కలియుగంలో దోషములు బాగా పెరిగిపోతాయి. పృథ్వీం సాగర మేఖలామి చాశాబద్ధ హృదయా నపశ్యంతంతితే అంతకం. ఈ జగత్తా గెలవాలి, పదవులు సంపాదించాలి, ప్రభుత్వాలు చెయ్యాలి, మా ఆధిపత్యం ఉండాలి, కొట్టుకోదస్తారు. ఏనాడో ఒకనాడు యమధర్మరాజు చప్పున తీసుకెళ్తాడని ఎవ్వడూ గుర్తించడు. సముద్రావరణ కలిగినటువంటి భూమిని గెలిచి ఏం పొందారు? ఆత్మజయం, మోక్షం కోసం పొందారు. ఏ భూమిని మనువులు వదిలారు, కుమారులు వదిలారు. వారంతా ఏమైనారు? భూమి అనుకుంటుందిట నా కోసం వీళ్ళంతా కొట్టుకోదొస్తున్నారు. వ్యర్థమైన కొట్టుకోవటం. అప్పుడు పరీక్షిత్ అడుగుతాడు, స్వామి కలి యొక్క దోషాలని ఎలా పోగొట్టుకోవాలి, ఎలా గెలవగలరు ఈ భయంకరమైన అధర్మ దోషాలని చెప్పమన్నాడు. శుకుల వారు చెప్పారు, నాయన కృతే ప్రవర్తతే ధర్మశ్చతుష్పాత్త జనైర్ధృత. కృతయుగంలో ధర్మం 4 పాదాలు. సత్యం, దయ, తపస్సు, దానం. సంతుష్ట, కరుణ, మైత్ర అందరూ మిత్రభావంతో దయగలవారై ఉంటారు, శాంతులై ఉంటారు, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటారు, సుఖదుఖాలు సమంగా చూస్తారు. ఆత్మారాములు చాలా యోగ్యతగా వారు చెయ్యాల్సిన పనుండదు, వ్యవసాయాలు అక్కర్లేదు, ఊరికినే పండుతాయి. అకృష్టపత్య అన్నారు, అనకుండా పండేస్తాయి. కావలసింది దొరుకుతుంది. ఎవడికి కరువు ఉండదు, జుగుప్స ఉండదు, ఆశ ఉండదు. ధర్మపాదంలో చివర పాదం పోతుంది, దానం అనేది. ఏది? తేతలు. అది పోయేటప్పటికే 3 పాదాలు మిగులుతాయి. 3 పాదాలు ఎప్పుడు మిగిలినవో కొన్ని దోషాలు పెరుగుతాయి. అనృతం, హింస, అసంతోషం, యుద్ధం. దానివల్ల ఏమవుతుంది? క్రియలు, తపస్సులు, నిష్ఠలు, లంపటత్వం, ధర్మార్థకామాలు. ఇక ద్వాపర యుగం వచ్చేటప్పటికే ఇంకో పాదం కూడా పోతుంది. హింసా, తుష్టి, అనృత ద్వేషై. అనృతం
ద్వేషం, పరద్రవ్యాపహరణం, పాండవ కౌరవుల చరిత్ర అదేగా, దాయభాగాలు, అన్ని రకాల లక్షణాలు వస్తాయి. కానీ యజ్ఞాలు చేస్తారు, స్వాధ్యాయం చదువుతారు, ధనవంతులై ఉంటారు, కుటుంబవంతులై దర్పం గలవారై కొట్టుకోదస్తారు, చివరికంతా అయిపోతుంది. కలియుగంలో 3 ధర్మపాదాలు పోతాయి. ధర్మపాదాలు 3 పోవటంతో పూర్తిగా ధర్మదేవత శుష్కించిపోతుంది. లుబ్ధులు, దురాచారులు, నిర్దయులు, దుర్భగులు కాలచోదితులై దొంగతనం ప్రారంభిస్తారు. ప్రతివాడు మోసం చేసేవాడే. దస్యూత్కృష్ట జనపద, పల్లెటూర్లు దొంగల బాధ. వేదాలు పాషండుల పాలవుతాయి. ఆ తప్పుడద్దాలు చెప్పేవారు పుడతారు. రాజులున్నారే ప్రజల్ని భక్షించేవాళ్ళు పుడతారు. బ్రాహ్మణులు శిష్ణోదన పరాయణులవుతారు. బ్రహ్మచారులకు వ్రతనిష్టలుండవు. సన్యాసులకు శుచిత్వం ఉండదు. వాళ్ళు గంపెడు సంసారాలను భరిస్తూ ఉంటారు. ఇలా ప్రపంచమంతా బూటకంతో నడుస్తుంది. మహాభయంతో ప్రవర్తిస్తుంది. పరమేశ్వర ధ్యానము, ఆసక్తి, చిత్తమందు భక్తి, ఇవే ముఖ్యమైన సూత్రాలు ఈ ఆపదలు నివారించడానికి అంటారు.